డీటెయిల్స్ అలా జరిగేది. ఇప్పుడు అలా లేదండి. సెల్ ఫోన్లో చూస్తున్నారు కదా, జరిగిపోయిన అమ్మాయిని ఇష్టపడిపోతుంది. ఫంక్షన్స్ కాడ లేకపోతే కాలేజెస్లో వెళుతూ వస్తుండగా పరిచయాలు పెరిగి వివాహాలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు ఎవరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో నాకు తెలియదు, కానీ పెళ్లి కుమారుని అబ్జర్వ్ చేస్తే పెళ్లి కుమార్తె రానంతసేపు కాస్త విచారంగా ఎప్పుడు వస్తుందా అనుకుని కూర్చున్నాను. ఆ పెళ్ళి ఎప్పుడైతే వస్తుందని తెలవగానే అటు సర్దుకున్నాడు, నీట్గా ఉండాలి. ఆ కుమారుడు నాకు వివాహం అవుతుంది, ఆ గొప్ప మనస్సు తనకి దేవుడు ఇచ్చాడు. ఈ వివాహ వ్యవస్థలో చాలా అవస్థలు ఉంటాయి. కాబట్టి వీరు ఉభయులు పరిశుద్ధ వివాహ స్థితిలో జతపరచడానికి సిద్ధంగా ఉన్నారు.